की जय। जय भारत माता की जय। కొంచెం దూరం ఉండండి అంటారు పల్లెవాడు పెట్టుకోవట్లేదు కొంచెం ఇదే మాదంతా ఎందుకు కారలేదా जय जय भारत माता की जय। जय भारत माता की जय। बोलो भारत माता की जय। बोलो भारत माता की जय। बोलो भारत माता की जय। जय बोलो भारत माता के जय। बोलो भारत माता के जय। बोलो भारत माता के జమ్మూ కాశ్మీర్లో జరిగిన దాని గురించి ఏదైనా రెండు మాటలు. అందరికీ నమస్కారం. ఈ మధ్య కాశ్మీర్లో జరిగిన సంఘటన దేశమే కాకుండా ప్రపంచం మూలంగా ఎంతోమంది దుఃఖించే పరిస్థితి తెచ్చిపెట్టిన మూర్ఖులకు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది. మోడీ గారు ఈ దేశ రక్షణ కోసం తీసుకుంటా ఉన్న చర్యల్లో మనమందరూ కూడా వాళ్ళు సపోర్ట్ చేయాలా. భారతదేశంలో హిందూ ముస్లింలని మానవతా దృక్పథంతో బతుకుతున్న సమయంలో ఎవరో కొంతమంది దుర్మార్గులు పేరు అడిగి కులం అడిగి వాళ్ళ భార్య బిడ్డల ముందరనే కాల్చి చంపడం అనేది అతి దారుణం. ఈ కిరాతక చర్యని మేమందరూ ఖండిస్తున్నాం. ఇలాంటి చర్యలు ఇక ముందు ఎప్పుడు జరగకూడదని కూడా మేమందరూ భావిస్తున్నాం. దానికి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఈరోజు తీసుకుంటా ఉండే చర్యలను అట్లే కొనసాగించాలని తగిన బుద్ధి చెప్తారని మేమందరూ విశ్వసిస్తూ జై భారత్ మాతాకి जय। जय बोलो भारत माता के जय। बोलो भारत माता के जय। बोलो भारत माता के पाकिस्तान 22వ తారీఖున కాశ్మీర్లో జరిగినటువంటి దారుణ మారణకాండకు నిరసనగా ఈరోజు రిక్రియేషన్ క్లబ్ ద్వారా నిరసన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. ఇది చాలా దారుణమైన విషయం. మన భారతదేశంలో హిందూ ముస్లింలు బాయి బాయి అని మనం బతుకుతున్నాం. అటువంటి పరాయి దేశస్తులు మన కాశ్మీర్లో వచ్చి మన మధ్య చిచ్చు పెట్టేదానికి కొంతమంది 26 మందిని పొట్టలు పెట్టుకున్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం దీనిపై స్పందించి కఠినమైన చర్యలు తీసుకోవాలనేసి మేమందరూ డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా అక్కడ చనిపోయినటువంటి వారి ఆత్మ శాంతించాలని కూడా ఈ సభాముఖంగా కోరుకుంటున్నాం. జై భారత్ మాతా की జై భారత్ మాతా की జై భారత్ మాతా की మానకాండకు బదులుగా 22వ తేదీకి మానకాండ జరిగింది. దానికి మనమంతా చాలా పశ్చాత్తాపడుతున్నాము. ఇక మీద ఇట్లా చర్యలు జరగకుండా ప్రధాని మోడీ గారు చర్యలు తీసుకోవాలా. ఇప్పుడు చనిపోయిన వారికంతా ఆత్మశాంతి కోసం మనమంతా ఒక 2 నిమిషాలు దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం.